ఒకసారి నమస్కారం చేసిన తర్వాత దీప ప్రజ్వలన చేయాలి. కూర్చొని చేయండి. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा पर ओम निखिलेश्वरा हर ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वरा स्वर ओम यंत्रेश्वरा स्थिरा ओम तत्रेश्वरा वरा नावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ
కూర్చోవాలి. సప్తహారతిని కూర్చుని వీక్షించాలి. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు, చౌకీల ముందు ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోండి. సప్తహారతి కార్యక్రమం ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలమ్మా. చౌకీల ముందు ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. కూర్చొని మాత్రమే సప్తహారతులు వీక్షించాలి. భక్తులు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. కార్తీక దీపారాధన చేసిన భక్తులు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని దివ్యమైన సప్తహారతి కార్యక్రమాన్ని తిలకించండి. పరమ పుణ్యప్రదమైన విశేషమైన సప్తహారతి కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని తిలకించవలసిందిగా ముఖ్య ప్రార్థన. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని ఆ హారతి తిలకిస్తే పరమ పుణ్య ఫలితం వస్తుంది. మించనెవరూ చూడొద్దు. జాగ్రత్తగా దీపారాధనని చూసుకుంటూ మీ వస్త్రాలని జాగ్రత్త సరి చేసుకుంటూ కూర్చోండి. హారతి తిలకించాలి. కూర్చొనే చూడాలమ్మా, నించనెవరూ చూడొద్దు. విశేషమైన సప్తహారతులు ప్రారంభమవుతున్నాయి. కూర్చొని తిలకిస్తేనే ఆ పుణ్యం వస్తుంది. నించుంటే మాత్రం ఆ పుణ్యం మనకి దక్కే అవకాశం ఉండదు. పూజ అంటేనే కూర్చొని చెయ్యాలి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండమ్మా. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని సప్తహారతులు తిలకించవలసిందిగా ముఖ్య ప్రార్థన. మహాశైలకు విజ్ఞప్తి, కూర్చోండమ్మా, అందరూ కూర్చోండి. కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో. భక్తులంతా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కూర్చొని హారతి తిలకించవలసిందిగా ప్రార్థన. వేదిక ముందున్న భక్తులు కూడా కూర్చొని ఉండాలి. ఎవ్వరూ నించొని ఉండొద్దు. సప్తహారతి ప్రారంభమవుతోంది. కూర్చొని తిలకించండి. కూర్చోవాలమ్మా. సప్తహారతులు ప్రారంభమయ్యాయి. బోలా శంకర భగవానికి జై, మహాగౌరీ మాతాకి. నిశ్శబ్దంగా హారతి తిలకించండి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्. ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి.
నందనస్య హృదయబద్ధ వృషభారపేతి మహాదేవో మర్త్యాగో ఆవివేశ నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మేధస్తమాయ తవ్యసే ఓజేన శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతి గాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్యరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి నిశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా. బోలా శంకర భగవానికి. ఇంకా గట్టిగా కోటి గొంతులు రావాలి. మహాగౌరీ మాతాకి. బోలా శంకర భగవానికి. హర హర మహాదేవ. శంభో శంకర. అందరూ